మనము ఎయిర్టెల్ రెగ్యులర్గా వాడే సిమ్ని మనకు పొరపాటున ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి చేంజ్ అయిందంటే మనం ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళకుండా మళ్ళీ మన మొబైల్లోనే ఎయిర్టెల్ యాప్లోనే మళ్ళీ మనము పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది మనం ఇక్కడ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కరెక్ట్గా చూసుకోండి. మనం ఫస్ట్ ఎయిర్టెల్ యాప్లో మన బిల్ సైకిల్ ఎప్పుడుందో చూసుకోండి. ఆ 2 రోజుల ముందర మనము ఈ ప్రాసెస్ చేయాలి. ముందుగా చేసామంటే అది కన్వర్ట్ అవ్వదు, ఆప్షన్స్ మనకు చూపించదు అనమాట. మన యాప్లో మనం చూడండి బిల్ సైకిల్ ఎప్పుడుంది. ఎగ్జాంపుల్కు 20 ఉంది అనుకోండి, మనం 18న 18వ తారీఖు మనము చేంజ్ చేయాలన్నమాట. ఇట్లా అది ఎలా చేయాలంటే ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళి మనము హెల్ప్ఫుల్ అని ఉంటుంది, హెల్ప్ఫుల్ అనే డౌన్లో ఉంటుంది, చూసి దాన్ని కొట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, 3 లైన్స్. ఆ 3 లైన్స్ని ప్రెస్ చేసామంటే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ వచ్చినప్పుడు మనము ఇక్కడ మనం ఎలా అయితే ప్రాసెస్ చేస్తున్నామో ఒకసారి చూడండి. కన్వర్ట్ టు ప్రీపెయిడ్ అనే ఆప్షన్ కొట్టాం. మళ్ళీ వచ్చేసి ఎస్ లాస్ డేటా బెనిఫిట్స్ మనం చేసాం. అట్లా ప్రాసెస్ కావాలి. ఎస్ లాస్ డేటా, మళ్ళీ వచ్చేసి లాస్ 5G బెనిఫిట్స్, లాస్ 5G బెనిఫిట్స్, మళ్ళీ వచ్చి ఐ డూ నాట్ వాంట్ టు చేంజ్ ప్లాన్, ఐ డూ నాట్ వాంట్ టు చేంజ్ ప్లాన్, కన్వర్ట్ టు ప్రీపెయిడ్ అని మనకి ఇప్పుడు అక్కడ ఆప్షన్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం కన్వర్ట్ టు ప్రీపెయిడ్ అని కొట్టేసామంటే మనకు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, రిక్వెస్ట్ రైజ్డ్ ఫర్ పోస్ట్ పెయిడ్ సిమ్ని మనం ప్రీపెయిడ్కి కన్వర్ట్ అయ్యింది అనేసి అయింది. ఇప్పుడు మనకు 2 డేస్ తర్వాత మనకు కన్వర్ట్ అయిపోతుంది పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కి. మనము నెక్స్ట్ మన బిల్ డ్యూ డేట్ ఎప్పుడున్నదో అప్పుడు 2 డేస్ ముందే చేసాం కాబట్టి ఇది చేసిన తర్వాత 2 డేస్ తర్వాత మనకు ప్రీపెయిడ్కి మారిపోతుంది. తర్వాత మనం బిల్లుని పే చేసేయాలి. అప్పుడు మనకు క్లియర్ అయిపోయి